హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. సో మేమైతే నాగుల చవితి అయితే చేసుకుంటున్నాము. మా మమ్మీ, మా డాడీ, తమ్ముడు వెళ్ళారు. నేను మా చెల్లెలు వెళ్ళలేదు, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకనే మేము వెళ్ళలేదు. సో మేము ఏం చేసామంటే, మా స్కూల్ పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఇంకా దాన్నే పుట్ట అనుకొని దాంట్లో పాలు గుడ్లు వేస్తూ ఉంటాము. సో ప్రతిసారి ఇలాగే చేస్తాము. సో మా బ్యాడ్ లక్ ఏంటి అంటే, ఎగ్జామ్స్ జరగడంతో మేము వెళ్ళలేకపోయాము. సో అయితే చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఇంత మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము, మాకైతే నచ్చింది. మీరు కూడా అలాగే చేసుకున్నారా? అయితే కింద కామెంట్ చేయండి. సో మీరు చూస్తున్నట్లయితే చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా, పూజ చేసేది మా మమ్మీయే. లాస్ట్ టైం అప్పుడు ఏంటి అంటే, అందరం మొత్తం ఫ్యామిలీ ప్యాక్ వెళ్ళేవాళ్ళం. ఏం చేసేయాలంటే, మా మమ్మీకి కొంచెంగా నేను కూడా హెల్ప్ చేసేదాన్ని. సో ఈసారి అయితే అవ్వలేదు అలాగా. సో బ్యాడ్ లక్ వల్ల నేను మా చెల్లెలు వెళ్ళలేకపోయాం. అలాగే నాకు కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో ఈ హనుమాన్ టెంపుల్ దగ్గరే ఉంటుందండి చాలా వరకు. నాగదేవతలు ఉంటారు కదా, వాళ్ళ విగ్రహాలు అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. దానికి పాలు పోసి ఇంకా అభిషేకం టైప్ చేస్తాం కదా మనం, అలాగైతే చేసేసుకున్నాం మేము. మీరు చూస్తున్నారు కదా మా మమ్మీని, అదే పూజ చేసేది మా మమ్మీయే. ఎవ్రీ టైం హెల్ప్ చేసేవాళ్ళం. సో ఈసారి చేయడం అవ్వలేదు. సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మనం దేవుళ్ళకి మామూలుగా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రసాదం అనేది పెడుతూ ఉంటాం కదా. సో అలాగే మేము కూడా పెట్టాము. సో చూసారా, ఇప్పుడు చూడండి, గుడ్లు అయితే వేస్తున్నాము. అంటే ఫస్ట్ చూపిస్తాము ఇలాగా నాగదేవికి, చూపించిన తర్వాత లోపల వేసేస్తాము. చూస్తున్నారు కదా మీరే, చాలా విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. సో వేరే దగ్గర ఉంటాయి. ఇప్పుడు ప్రసాదం అనేది సమర్పించడం జరుగుతుంది. మీరు చూస్తున్న ప్రసాదం అయితే చూస్తున్నారు కదా. సో ఇది ఉంది, ఇలా చేసాము మేమైతే. చూస్తున్నారు కదా. సో ఇలాగైతే వేయడం అనేది జరుగుతుంది. మా డాడీ అంటే ఒక్కొక్కరి ಮೇಲೆ గుడ్లు వేస్తామండి. అంటే ఫిఫ్త్ అంటే మా బ్యాక్గ్రౌండ్ కలిసి అలా వేస్తూ ఉంటాము. అక్కడే లోపలే గుడ్డు వేస్తాం, ప్లస్ అది ప్రసాదం కూడా వేస్తాము. పాలు అంటే పాలు కొంచెం అందరికీ సరిపడండి. 5 ప్యాకెట్స్ అంటే అలాగ అవ్వదండి. ఒక్క ప్యాకెట్లోనే మేము కొంచెంగా వేస్తూ ఉంటాము. సో ఇలాగా జరిగింది. మళ్ళీ అంటే ఫస్ట్ ప్రసాదం వేయాలండి. ఇక చూస్తున్నారు కదా, ఇలాగైతే చాలా విగ్రహాలు ఈ చెట్టు చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. మా తమ్ముడే అండి, చెట్టు చుట్టూ విగ్రహాలే. ఇంకా నాగదేవత మా తమ్ముడు వేస్తున్నాడు. సో క్యూట్ అండి, ఎంత బాగా వేస్తున్నాడు చూడండి, చాలా బాగా వేసాడు కదా. ఇప్పుడు పాలవి కూడా పోస్తాడు చూడండి. ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాడు చూడండి, సో క్యూట్ కదా. అంటే చిన్నపిల్లలు ఉన్నారు అంటే మనం ప్రసాదం కొంచెంగా తీసి ఏం చేస్తామంటే, వాళ్ళ హ్యాండ్ అనేది మనం దానికి పట్టిపించుకున్న తర్వాత మనమే వేసేయచ్చు. సో ఇక్కడ నాగదేవతలకి అయితే చేస్తాము, పాలతోని అభిషేకం టైపు మేము చేస్తాము. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కొబ్బరి నీళ్ళు వేసేస్తాము. చూస్తున్నారు కదా, కొబ్బరికాయ కొట్టేసి అంటే అక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ కొబ్బరికాయ కొట్టేసి వేసేస్తామండి. సో అంటే ఇంకా సగం ఉన్నది ఒక మధ్య మీకు ఇక్కడ నాగదేవత కనిపిస్తున్నారు కదా, అక్కడ పెద్ద విగ్రహం దగ్గర అయితే పెట్టడం అవుతుంది కొబ్బరికాయ. సో అంటే అగరబత్తి పెట్టేసి అందరికి ఇంకా
తిప్పించి సో మా దాంట్లో ఛానల్ పాలు కనుక పోసేస్తాం. మీకు తర్వాత నచ్చినట్లయితే మొక్కుకుంటాం మేము. ప్లీజ్ షేర్ ఏదైనా చేయండి, గట్టి కామెంట్ పరంగా చేయండి, లైక్ చేయండి, మొక్కుకుంటాము. కామెంట్ చేయండి. తర్వాత అలాగే మా అయిపోయినాక ఛానల్ని సబ్స్క్రైబ్ అక్కడ చేసుకోండి. చూస్తున్నారు కదా And బొట్టు మా కొంచెం ఛానల్ని మనం సపోర్ట్ చేయండి అని పెట్టుకోవాలి. ప్లీజ్. చిన్నపిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బొట్టు కొంచెంగా తీసుకొని